ప్రభుత్వం 2016లో పెద్ద నోట్ల రద్దు ప్రకటనతో దేశవ్యాప్తంగా ఆర్థిక వ్యవస్థను కొత్త దారిలోకి తీసుకెళ్లింది. అప్పుడు పెద్ద నోట్లుగా ఉన్న 500, 1000 నోట్లను రద్దు చేసి కొత్తగా 2000 నోట్లను ప్రవేశపెట్టింది. కొన్ని నెలల తర్వాత కొత్త రూపంలో 500 నోటు చెలామణిలోకి వచ్చింది. అయితే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గత ఏడాది 2000 నోట్లను కూడా ఉపసంహరించుకోవడంతో ఆ నోట్ల చెలామణి తగ్గిపోయింది. ప్రస్తుతం పెద్ద మొత్తంలో చెలామణి అవుతున్న నోటు 500 నోటే. ఇదే సమయంలో 500 నకిలీ నోట్లు విపరీతంగా పెరుగుతున్నాయి. ఆర్థిక మంత్రిత్వ శాఖ ఇటీవల పార్లమెంట్కు సమర్పించిన నివేదిక ప్రకారం గత 5 ఏళ్లలో ఈ విలువైన కరెన్సీతో నకిలీ నోట్ల సంఖ్య 317% పెరిగిందట. కరోనా సమయంలో ఈ నకిలీ నోట్ల చెలామణి గణనీయంగా పెరిగిందని తెలిపారు. హైదరాబాద్లో నకిలీ నోట్ల ప్రభావం ప్రస్తుతం హైదరాబాద్ వంటి రద్దీ నగరాల్లో ఈ నకిలీ 500 నోట్లు అధికంగా చెలామణి అవుతున్నాయి. వీధి వ్యాపారాలు, చిన్న దుకాణదారులు వీటికి ప్రధాన లక్ష్యంగా మారుతున్నారు. ఈ కేటుగాళ్లు వీధుల్లో, బస్టాండ్లో, బజార్లలో నకిలీ నోట్ల చెలామణి చేస్తూ మోసాలకు పాల్పడుతున్నారు. 500 నోటు తీసుకునే ముందు 2 సార్లు పరీక్షించుకోవాలి. నోట్లను పరిశీలించి అవసరం ఎంతైనా ఉందని బ్యాంక్ అధికారులు తెలుపుతున్నారు. నకిలీ నోట్లు చెలామణి చేసే వారి గురించి సమాచారం ఉంటే వెంటనే పోలీసులకు తెలపాలి. ఈ నోట్లు గుర్తించి కేటుగాళ్లను పట్టుకునేందుకు పోలీసులు ప్రత్యేక డ్రైవ్లను నిర్వహిస్తున్నారు. ప్రజలు, వ్యాపారులు నకిలీ నోట్ల విషయంలో ఎటువంటి నిర్లక్ష్యం చేయకూడదు. ఆర్బీఐ సూచించిన భద్రతా లక్షణాలను గమనించి అవసరమైతే నోట్లను పక్కదారిన వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. అవగాహనతో తగిన చర్యలతో నకిలీ నోట్ల ప్రభావాన్ని తగ్గించవచ్చు.